ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప నగర శివారులోని సరోజన ఆసుపత్రి రిమ్స్ సమీపంలోని పాలకొండలో వెలసిన శ్రీ పాలకొండరాయస్వామి దేవస్థానంలో శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు, అభిషేకాలు తదితర కార్యక్రమాలను నిర్వహించారు. శనివారం కూడా ఈ యొక్క శ్రావణమాసంలో స్వామివారికి ఉదయాన్నే 5 గంటలకు పంచామృత అభిషేకాలతో పాటు షోడశోపచార పూజలతో ప్రత్యేక అలంకరణతో స్వామివారిని పూజలు జరుగుతుంటాయి. తదనంతరం ఇక్కడ సర్వదర్శనం జరుగుతూ ఉంటుంది. పాలకొండరాయస్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ రెడ్డయ్య యాదవ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, కడప తెలుగుదేశం పార్టీ మాధవిరెడ్డి మేడం గారు అందరికీ అధికారులు కూడా, ఫారెస్ట్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. మరియు ఈ ప్రజలకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆ ఆదేశాలతో మా పాలక మండలి సభ్యులు అందరం కూడా కలిసి ఈ సౌకర్యాలన్నీ చేయడం జరిగింది. 3వ శనివారము మరియు ఇక్కడ వైభవంగా శ్రీ పాలకొండరాయుడు స్వామి కళ్యాణం వైభవంగా జరగబోతుంది. అందరూ కూడా ఈ కళ్యాణానికి ఆహ్వానితులై ఈ స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. మిరియాల పొడ్డాయ వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరము మొదటి శనివారము అన్నదాన కార్యక్రమం జరుపుతారు. ఈ సంవత్సరం కూడా ఆనవాయితీ ప్రకారము వాళ్ళే అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ప్రజలకు అన్నదాన కార్యక్రమం జరగడం జరిగినది. కింద కూడా ఏటు రామచంద్రారెడ్డి గారు ప్రతి సంవత్సరము కింద ఎక్కలేనటువంటి భక్తులకు కూడా కింద కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. 2వ వారము కోడూరు మందాల కొండయ్య గారు, 3వ శనివారము సానపురెడ్డి శ్రీనాథరెడ్డి గారు, 4వ శనివారం సానపురెడ్డి శివకోరెడ్డి గారు, 5వ శనివారం ఉట్లంపల్లె సుబ్బారెడ్డి కుమారుడు సుధాకర్ రెడ్డి గారు. వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరము వాళ్ళ దేవుని పైన ఉన్నటువంటి భక్తితో వాళ్ళు ఉచిత అన్నదానము ప్రతి సంవత్సరము చేసింది. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.